ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఎటువంటి సూచనలు ఇచ్చిందో ఎటువంటి సూచన మార్చుకునే పని లేదు. 22 పేజీలతో ఒక టీలో తయారవుతుంది. గతంలో ఏం చెప్పిందో కేంద్రము ఇప్పటికి కూడా ఎటువంటి మార్పు లేకుండా అంటే 10 సంవత్సరాలు హైదరాబాద్ను మనకి సమైక్యంగా రాజధానిగా తర్వాత 10 సంవత్సరాల సపరేట్ రాజధాని కట్టుకోవాలి. అదేవిధంగా 10 జిల్లాలతో కూడా తెలంగాణ సపరేట్ చేస్తున్నాం. ఎటువంటి నీటి సమస్య కానీ, విద్యుత్ సమస్య కానీ, విద్య కానీ, ఉద్యోగాలు కానీ, వైద్యం కానీ ఇటువంటి దానిపైన ఎటువంటి హామీ ఇవ్వలేదు. ఇటువంటి దానిపైన ఎటువంటి హామీ ఇవ్వకుండా గతంలో ఏం చెప్పిందో 2 నెలల కింద ఏం చెప్పిందో 2 నెలలు చేస్తే కూడా విద్యార్థులు వాళ్ళ యొక్క విద్యను పోగొట్టుకొని ఉద్యోగస్తులు విద్యార్థులు వదిలిపెట్టి వాళ్ళ యొక్క జీతాలు వదిలిపెట్టి రోడ్ల పైన 60 రోజులు చేస్తే 60 రోజులు చేసినా కూడా ఆ రోజున ఏం చెప్పిందో ఈ రోజున కూడా అదే చెప్పింది. అందుకోసమే ఈ రోజున ఇంత ఉధృతంగా మనం చేయడం జరుగుతుంది. మరి అంటే ఇక్కడ సీమాంధ్రలో ఉన్న ఉద్యోగస్తులు కానీ విద్యార్థులు కానీ ప్రజలు కానీ వాళ్ళు లెక్కలేదా? వాళ్ళకి కావాల్సినవి సీట్లు ఓట్లు తప్ప అన్నట్టుగా ఉంది. ఎవరి పార్టీని వాళ్ళు కాపాడుకోవడానికి మాత్రమే ప్రయత్నిస్తారు కానీ విద్యార్థుల గురించి ఉద్యోగస్తుల గురించి ప్రజల గురించి ఇప్పటి వరకు కూడా పట్టించిన పాపాలు లేవు. మేమేమి మాకు ఎట్లా ఉద్యోగాలు ఉన్నాయి, జాబ్ మాకు ఉన్నాయి, జీతాలు వస్తాయని మేము వెళ్ళిపోవచ్చు. అధికార సమస్య ప్రజలు విద్యార్థులు రాబోయే భవిష్యత్తు మా కాడికైతే మా జనరేషన్ వెళ్ళిపోతుంది. మా ఉద్యోగాలు మాకు ఉంటాయి, మాకైతే వెళ్ళిపోతుంది. కానీ వచ్చే జనరేషన్ మా పిల్లలు కానీ మీ పిల్లలు కానీ అక్కడి వరకు కూడా ఉండదు. ఆ తర్వాత 2వ తరం పిల్లలకి ఇక డెవలప్ లేకుంటే లేదు. మరి ఇంత కూడా పట్టించకుండా ఇటువంటి కాంగ్రెస్ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటి? మాకు ఉద్యోగస్తులుగా విద్యార్థులుగా ఏ పార్టీ పైన మక్కువ లేదు, ఏ పార్టీ మాకు వ్యతిరేకం కాదు. అన్ని పార్టీలు మనకు సమానమే. మనకు సేవ అది ఏ పార్టీ కాదు. పార్టీ పరంగా నాకు ఎటువంటి ఉద్యోగాలు కూడా లేవు. బాబు ఈ రోజు తెలంగాణ డివైడ్ అయిపోతే మరి ఎటువంటి కష్టాలు వస్తాయన్నది 60 రోజుల్లో టీలు ఇస్తున్నారు. 150 విద్యార్థులు ఇవన్నీ చెప్పినా కూడా హైకమాండ్ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదంటే అసలు ఏమనుకోవాలి? ఇక్కడ వాళ్ళ ఆస్తులు వాళ్ళ ఈ మాత్రం ఉంటే చాలా. ఒక ఉదాహరణ చెప్పండి. ఈ రోజు ఒక తాడు ఉంది, తాడు ఎంత రెండు ఊకలు కలిపేస్తే తాడు వస్తుంది. ఆ తాడు కలిపేసినారు ఎప్పుడు 1956లో కలిపేసినారు. ఆ తాడిని ఇప్పుడు ఇప్పదీస్తామంట. ఇప్పుడు ఇప్పదీస్తే 56 అంటే 60 ఏళ్ల కింద కట్టిన తాడు ఈ రోజున ఎండకి నాని వానకి చచ్చిపోయింది. ఈ రోజు దాన్ని విశేషం వస్తుందండి. పోగు కూడా అదంతా కూడా కిందకి పడిపోతుంది. అంటే సీమాంధ్రలో ఉన్న ప్రతి ఒక్క పౌరుని యొక్క ఇవన్నీ హక్కులన్నీ కూడా ఆ విధంగా కావాలిపోతాయి. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాండి. మనకు గోయలు ఉన్నాం. మన గోయల పొలాలన్నీ కూడా ప్రైవేట్ ఉన్నాయి. ప్రైవేట్లో సుమారుగా మాది 20 ఎకరాలు 30 ఎకరాలు పోయింది. చాలా మంది 10 ఎకరాలన్నీ కోల్పోయినాయి. అక్కడ ప్రైవేట్ కట్టాం. ఈ రోజు మన చుక్క నీరు మన గోయల గ్రామానికి ఎటువంటి ఉపయోగం లేదు. ప్రైవేట్ వల్ల ఎవరికి ఉపయోగం ఉందని కింద వాళ్ళకి మాత్రం ఉపయోగం. మన పొలాలు పోగొట్టుకొని మన పిల్లలు భవిష్యత్తు నాన్ చేసుకొని మనం ప్రైవేట్ కట్టించుకుంటే ఆ నీళ్ళని కిందికి వెళ్ళిపోతున్నాయి. ఒకవేళ సమైక్యంగా కాకుండా సపరేట్ తెలంగాణ సీమాంధ్ర అయితే అటువంటి పరిస్థితి వస్తుంది. నీళ్ళన్నీ కూడా అక్కడికి వెళ్ళిపోతాయి. మనకి ఎటువంటి లాభం లేదు. మనం వెచ్చించే ధనమంతా కూడా తెలంగాణ పెట్టేసాం. మన డబ్బులంతా కూడా తెలంగాణ పెట్టేసాం. ట్యాక్స్ రూపంలో కానీ పన్నుల రూపంలో కానీ ప్రతి పౌరులు కూడా మన డబ్బులన్నీ కూడా తెలంగాణ పెట్టేసినాం. ఈ రోజు పెట్టేస్తే మరి ఈ రోజున మనం తెచ్చుకోవడానికి లేదు. తెచ్చుకోవాలా 10 ఏళ్ళు టైం ఇస్తున్నాం తెచ్చుకోవాలంటారు. 10 ఏళ్ళ డెవలప్ అయిందని 60 ఏళ్ళ నుంచి డెవలప్ చేస్తే ఇప్పుడు ఈ స్థితికి వచ్చింది. ఇది మాత్రం మరి 60 ఏళ్ళ తర్వాత కూడా ఇట్లా ఉంటుందా? మీరు ఉంటారా? మేము ఉంటామా? మన పిల్లలు కూడా ఉన్నారు. పోరాడితే ఇప్పుడే పోరాడాలి, తెగే వరకు ఇప్పుడే పోరాడదాం. ఒకవేళ తెగిన తర్వాత మనం ఏం చేయలేం. చేయకుండా కాపాడుకోవాలనే ఈ రోజున మనం పోరాడుతున్నాం. మరి ఈ విధంగా మన ఖచ్చితంగా సమైక్యంగా ఉండే వరకు కూడా మనం అందరూ కూడా పోరాడాలి. ఈరోజు సామాన్య జనాలు కూడా అంటే వర్షాలు పడుతున్నాయి కాబట్టి రైతులకు ఎటువంటి ఇబ్బంది లేదు. అదే వర్షాలు లేకుండా పైనుంచి నీళ్లు రాక ఇక్కడ వర్షాలు లేక కింద ఉన్న నీళ్లు మనం తెచ్చుకోలేక ఇక్కడ ఉన్న ఇబ్బందులు చూస్తే అప్పుడు రోడ్లపైన పైన వస్తుంది. కానీ ప్రజలకు ఎటువంటి వ్యాపారంతో ఎటువంటి నష్టం లేదు, ఎటువంటి ఇబ్బంది లేదు. కాబట్టి ఎవరు కూడా రోడ్లపై రావడం లేదు. అదే హైకమాండ్ అనుకుంటుంది. ఈ రోజున ఉపాధ్యాయులు చేస్తున్నారు, ఉద్యోగస్తులు చేస్తున్నారు, విద్యార్థులు చేస్తున్నారు తప్ప ప్రజలకు ఎటువంటి నష్టం లేదు, ఎటువంటి కష్టం లేదు. మనం చేస్తున్నందుకు కూడా శాంతియుతంగా ర్యాలీలు చేస్తున్నాం, శాంతియుతంగా ధర్నాలు ఇస్తున్నాం. ఎక్కడ కూడా యుద్ధంగా చేయలేదు. ఒక కార్ అద్దాలు కానీ, ఒక లారీల అద్దాలు కానీ, ఒక షాపు అద్దాలు కానీ పలగొట్టలేదు. తెలంగాణలో ఒక నెల చేస్తే అక్కడ యుద్ధంలో కొన్ని కోట్ల ఆశలు నష్టం చేశారు. ఆర్టీసీ బస్సులు కానీ, మెడికల్ షాపులు కానీ, లేకుంటే ప్రతిదీ కూడా నష్టం చేశారు. కొన్ని కోట్ల ఆశలు నష్టం చేశారు. ఒక 40 రోజులు చేస్తే 65 రోజులు చేస్తున్నాం.
ఒక్క రూపాయి కూడా మనం నష్టం చేయకుండా చేస్తుంటే అంటే శాంతియుతంగా చేసే వాళ్ళకి పట్టదు. మీరు కూడా యుద్ధం చేయండి, మీరు కూడా కోర్టు ఆశలు నష్టపడతండి, అప్పుడు మాకు తెలుస్తుంది అంటున్నారు. మేము సీమాంధ్రలో ఉండి మీరు అందరూ బాగుండాలా, మన ప్రజలు బాగుండాలని ఎటువంటి నష్టం లేకుండా మనం చేస్తుంటే మరి హైకమాండ్కి సీమ కూర్చున్నట్టుగా లేదు. మరి ఇది చాలా అసలు మన ప్రజాస్వామ్య దేశంలో ఉన్నా నియంత్ర దేశంలో ఉన్నా ప్రజాస్వామ్య దేశం అంటే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు కూడా గౌరవించే భారతదేశాన్ని. ఎందుకు ఇక్కడ ప్రజాస్వామ్య దేశం ఉంది, ప్రజలే నాయకులు ఎన్నుకుంటారు కాబట్టి చాలా బాగుంది, సంస్కృతి బాగుంది, అన్ని బాగున్నాయి. మరి అదే నియంత్రణ దేశం అయితే అక్కడ చెప్పిన రాజు చెప్పినట్టు ప్రధానమంత్రి చెప్పినట్టు అక్కడ వినాలి. మనం అక్కడ లేదు. ఇక్కడ మనం ప్రధానమంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ఎమ్మెల్యే దించవచ్చు, వాళ్ళని మనము ఎక్కించవచ్చు. ఇక రాజకీయ వ్యవస్థ అనేది లేదు, రాజు కొడుకు రాజు కావాలనే వ్యవస్థ కూడా లేదు. కాబట్టి ఇటువంటి భారతదేశంలో పుట్టి ఈ రోజున మనం చాలా మాకైనా సందులో చాలా సిగ్గుచేయడం అనిపిస్తుంది. అసలు భారతదేశంలో పుట్టినామా లేకుండా మనం వేరే దేశంలో పుట్టినామని. అదే అమెరికాను చూసుకొని ఈ రోజున చిన్న రాష్ట్రాల్లో చేద్దాం, చిన్న రాష్ట్రాలు డెవలప్ అయితే అంటాం. ఇది ఎక్కడ దురిస్తామండి. చెరువుల్లో వర్షాలు పడితే వజ్రాలు దొరుకుతాయి, మన పొలాల్లో వజ్రాలు దొరుకుతున్నట్టున్నాయి. మన చెరువుల్లో వజ్రాలు దొరుకుతాయి, ఇక్కడ వర్షం పడిన మన పొలాల్లో చూసుకుంటే మనకేమో వజ్రాలు వస్తాయి, రాళ్ళు వస్తాయి. అంటే అమెరికాను చూసుకొని ఇక చిన్న రాష్ట్రాలు చేద్దాం, చిన్న విడగొడతాం అంటున్నారు. అమెరికా దేశం వచ్చేసి ముఖ్యంగా పారిశ్రామిక దేశం అది. అంటే మొత్తం అన్ని కూడా ఫ్యాక్టరీలు కట్టుకొని పరిశ్రమలు కట్టుకొని అక్కడెక్కడ వ్యవసాయం అనేది ఉండదు, మొత్తం పరిశ్రమ మీద ఆధారపడతారు. అదే కాదు అక్కడ నిజాయితీ ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఒక 1 hour వేస్తే కూడా ప్రతి గంట ప్రతి పౌరులు కూడా కష్టపడతారు టైం వేస్తే కూడా. సపోజ్ మనం ఒక పేపర్ చదవడానికి ఉదయం 2 గంటల టైం వేసేస్తాం, పేపర్ చదవడానికి టీ దాక్కుంటూ పేపర్ చదవడానికి 2 గంటల టైం వేసేస్తాం. అమెరికాలో కానీ మిగతా అభివృద్ధి చెందిన దేశాల్లో కానీ వాళ్ళు పేపర్ చదవాలంటే కార్లో వెళ్ళేటప్పుడు పేపర్ చదువుతారు, టాయిలెట్ కూర్చున్నప్పుడు పేపర్ చదువుతారు వాళ్ళు. కానీ మనకి అటువంటిది ఉందా? మనం అంతా కూడా వ్యవసాయం చేసాం, వర్షాలు పడితే నీటిపైనే మనం ఆధారపడినాం. నీటిపైన ఆధారపడినా కాబట్టి వర్షాలు పడితేనే మనకు వ్యవసాయం చేసుకుంటాం, పంట వస్తుంది. దీన్ని వేరే దేశాలకు మనం ఎగుమతి చేసి అక్కడ డబ్బు చేసుకుంటాం, మరి ఇక్కడ ఉన్న పంటలు స్థాపించుకుంటాం. ఇది జరుగుతుంది. కానీ ఎక్కడో అక్కడ నక్క కాల్చిపోయింది, తోక కాల్చిపోయిందండి, ఇక్కడ కుక్క తోక కాల్చుకుంటే ఎట్లా ఉంటుందండి? ఆ విధంగా ఈ రోజున ఎక్కడో చేశారు, ఎక్కడో అంతేందుకు మన దేశంలోనే జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఉత్తరాంచల్ 3 స్టేట్లుగా డివైడ్ చేశారు. ఎప్పుడు 2000 సంవత్సరంలో డివైడ్ చేశారు 3 స్టేట్లను. ఇప్పటికి చూస్తే 13 సంవత్సరాలు అయింది. జార్ఖండ్ ఇప్పటికి కూడా ఆర్థిక స్థితిని నెగ్గుకోవడానికి బయటపడడానికి కూడా లేదు, ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి లేదు, రిక్రూట్మెంట్ చేయడానికి లేదు. అసలు చదువుకున్న పిల్లలు కూడా చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు. నీటి వసతులు కల్పించడానికి లేదు, సాగు నీరు లేదు. మరి అక్కడ డివైడ్ అయింది అటువంటి పరిస్థితులు. అంటే అది ఉత్తర భారతదేశం ఉంది, మనం దక్షిణ భారతదేశం ఉన్నాం. ఉత్తర భారతదేశంలో అంటే వర్షాలు పడేంత కూడా కలవర పడతాయి, అక్కడ నుంచి నీళ్ళన్నీ కూడా ఎక్కడికి వెళ్ళిపోతాయి, తూర్పుకి వెళ్ళిపోతాయి. మనం ఎక్కడి వైపు ఉన్నామండి? భూగోళంగా చూసుకుంటే మనము తూర్పు వైపు ఉన్నాం. మనం ఎక్కడున్నాం? తూర్పు వైపు ఉన్నాం. అక్కడ వర్షాలు పడేటువంటి ఇక్కడికి వచ్చేస్తే మనం వాడుకునే లోపల సముద్రంలోకి వెళ్ళిపోతాయి. మనం అందరం సముద్రం దగ్గర ఉన్నాం. సముద్రం చుక్క నీళ్ళు కూడా మనం తాగడానికి ఉపయోగపడవు, పంట పొలాలకు ఉపయోగపడవు. అది ఒక ఉప్పు తాగేస్తున్నారు మాత్రమే సముద్రం నీళ్ళు ఉపయోగపడతాయి. కానీ అక్కడైతే పైన వాళ్ళంతా కూడా డ్యాములు కట్టుకొని వాళ్ళు బాగున్నారు. అక్కడ ఏమో చేసాం కదా ఇక్కడ కూడా చేయడానికి చూస్తున్నారు. ఇది మాత్రం చాలా దృష్టకరం. ప్రజలను ఉద్యోగం పెట్టుకొని ప్రజల యొక్క బాధ్యతలు చూసుకునే నాయకులు ఉండాలి. కానీ ప్రజలు ఎటువంటి ఏమైపోతే పర్వాలేదు. కానీ ఇటువంటి గవర్నమెంట్ అనేది చాలా చాలా దురదృష్టకరం. మరి ఓన్లీ రాజకీయ పార్టీలు కాపాడుకోవడం కోసమే 65 రోజులు చేసుకున్నా కూడా 65 చేస్తూ కూడా అసలు లాభం లేదు. చాలా మంది అంటున్నారు ఏమైంది సార్ 65 చేశారు ఏమైంది, ఏమైతే సార్ కాదు సార్, ఇక ఇది చేసి వేస్తారు, రోడ్ల మీద బల్ల అవ్వండి అంటే మనం పోరాడదాం. ప్రాణాలు వదిలే వరకు చివరి వరకు పోరాడితే పోయేదేం లేదు. బానిస సంఖ్యలు తప్ప బానిస సంఖ్యలు తిరిగే వరకు పోరాడదాం. నేనేమో ఆవేశం మారుతున్నాను, నేనేమో ఆవేశం ఉన్నాడు అని కాదు, నాకు అంతా నాలెడ్జ్ ఉంది కాబట్టి నేను ఈరోజు మాట్లాడు. నాలెడ్జ్లో వాళ్ళు ఎవరైనా కూడా మాట్లాడదు. మాకు తెలుసు కాబట్టి విడిపోతే ఏం నష్టాలు వస్తాయని, విడిపోతే ఏం నష్టాలు మాకు తెలుసు కాబట్టి ఈ రోజు చేస్తున్నాం. మరి హైదరాబాద్లో చాలా మంది ఉద్యోగస్తులు ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, వాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చేసి ఇక్కడ ప్రమోషన్ ఉండవు. అసలు శాలరీస్ ఇవ్వడానికి కూడా మన దగ్గర డబ్బులు లేవు. మన దగ్గర దాదాపు అక్కడే ఎక్కువ డబ్బులు ఉన్నాయి, తెలంగాణ ఉన్నాయి. ఆ డబ్బు లేకుండా మనం ఇక్కడ జీతాలు ఇచ్చుకునే పరిస్థితులు కానీ, కొత్త కాలేజీలు పెట్టుకునే పరిస్థితులు కానీ, హాస్పిటల్స్ పెట్టుకునే పరిస్థితులు కానీ, విద్యా సంస్థలు ఏర్పడుకునే పరిస్థితులు కానీ, పథకాలు సబ్సిడీ పథకాలు గవర్నమెంట్ పథకాలు ప్రవేశపెట్టే అసలు అటువంటి ఉద్దేశం కూడా లేదు. ఈవెన్ ముస్లిం మైనారిటీకి 4% రిజర్వేషన్ ఉంది మన ఏపీ స్టేట్లో మాత్రం ఉంది. కానీ భారతదేశంలో ఏ స్టేట్లో లేదు. మన స్టేట్ కల్పించింది. ఒకవేళ తీర్మానం సపరేట్ అయ్యి తెలంగాణ సపరేట్ అయితే మన స్టేట్లో 4% నిర్వహిస్తారా? మరి రాజశేఖర రెడ్డి గారు ఇస్తారా? తెలంగాణలో ఇస్తారా 4% రిజర్వేషన్ కూడా పోతుంది. సబ్సిడీ పథకాలన్నీ కూడా ఎలికెళ్ళిపోతాయి. మన వాళ్ళు చాలా మంది
అంటే తెలియని వాళ్ళు ఏమంటున్నారంటే మరి తిరుపతి రాలంటున్నారు. అసలు తిరుపతి డబ్బు నీది, మీద డబ్బు తిరుపతి వివిధ దేశాల నుంచి వచ్చి తిరుపతిలో అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు వాళ్ళ కానుక రూపంలో. కానీ ఆ డబ్బు ఎవరికి చెందుంది? మనకి చెందుందా? మన తిరుపతి సార్ మనకు తాకుతున్నట్టు అది తిరుపతి తాకుతున్నారు మనల్ని. తిరుపతికి వచ్చే ఆదాయం అంతా కూడా తిరుపతిని డెవలప్ చేసుకోవడానికి, గుడిని డెవలప్ చేసుకోవడానికి మాత్రమే. తిరుపతి మొత్తం కాదు, తిరుపతి గుడిని మాత్రం డెవలప్ చేసుకోవడానికి డబ్బులు వెచ్చిస్తున్నారు. కానీ మొత్తం స్టేట్ మాత్రం ఇవ్వరు ఆ డబ్బులు మనం అనుకుంటున్నాం. అది దేవాదాయ శాఖలో కలిపినప్పుడు మాత్రమే తిరుపతి డబ్బులు మనకు వస్తాయి. వాళ్ళు కలపబడ్డారు. ఎవరు? తిరుపతి దేవస్థానం వాళ్ళు కలపబడ్డారు. అప్పుడు కలపమన్నప్పుడు ఆ డబ్బు మనకి ఎట్లా వస్తుంది? మనం ఎట్లా బతుకుతాం? ఇవన్నీ కూడా మీరు ఆలోచించుకోవాలి. ఈ రోజు నుంచి మీరు సిద్ధంగా అయితే ఇంతవరకు కూడా మనం నిరసనలు మాత్రమే చేసినామని ఇంతవరకు కూడా చెప్పినాం. మేము ఉద్యమం అనేది ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. నిరసన వేరే, ఉద్యమం వేరే. మీరు కూడా ప్రతి ఒక్కరు ఆలోచించి రోడ్లపైకి రండి. రోడ్లపైకి ప్రజలు వచ్చినప్పుడు మాత్రం వాళ్ళకి తెలుస్తుంది. ఉద్యోగాలు వచ్చినా కాబట్టి వాళ్ళ ఓట్లు ఉన్నాయండి. 3 లక్షలు ఉన్నాయి, 6 లక్షలు ఉన్నాయి. 10 కోట్ల జనాభాలో 3 లక్షల ఓట్లు పోతే పని ఏమవుతుంది అనే ఒక అవగాహన వాళ్ళకు ఉంది. ప్రజలు చేస్తారు మాకు రేపొద్దున మర్చిపోతారు. ఒక నెల 2 నెలలు అయితే ప్రజలు మర్చిపోతారు. వాళ్ళు డబ్బులు చేస్తూ మరి వాళ్ళు మర్చిపోయి మనకే ఓట్లేస్తారు అనే ఆ ఉద్దేశంలో నాయకులు ఉన్నారు. కానీ మీరు ఒకవేళ మాకు ఉద్యోగస్తులకి ప్రచారం చేసే హక్కు ఉంటే ఎమ్మెల్సీలకి ప్రచారం చేసే హక్కు మాకు ఉద్యోగస్తులకు ఉంది, విద్యార్థులకు ఉంది. ఎమ్మెల్సీలకు మరి ఎమ్మెల్సీల ప్రచారం చేసే హక్కు ఉంది. ఎమ్మెల్యేలకి ప్రచారం చేసే హక్కు ఉద్యోగస్తులు కల్పిస్తే ఆ రోజున ఉద్యోగస్తులు అంటే ఏమైనా ఆ రోజు చూపిస్తాం. ఎమ్మెల్సీ మాదిరిగా మాకు కూడా ఒక హక్కు కల్పిస్తే ఏ పార్టీ సపోర్ట్ చేయమో ఉద్యోగస్తులు రాజీనామా చేసి ఉద్యోగం ఎవరైనా రాజీనామా చేసి ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఈవెన్ వాడు ఎవరు నిలబడండి వాళ్ళ తరఫున మేము ప్రచారం చేస్తే ఏ గవర్నమెంట్ కూడా రాదు. ఆ విషయం తెలిసే రాజ్యాంగంలో అసలు రాజ్యాంగంలో ఈ సూచన అనేది ఇవ్వలేదు. మరి ఇవన్నీ కూడా ఉద్యోగాలు చేస్తారంటే మరి ఇవన్నీ కావాలంటే రేపటి నుంచి మీరు రోడ్ల పైనకి వచ్చి ధర్నాలు చేసి నిరసనలు తెలిపితేనే ఉద్యోగం చేస్తేనే మనం ఖచ్చితంగా మనం సమైక్యం సాధుకుంటాం. ఇంకొకటి టీ నోట్ అయిపోయినా టీ నోట్ ఏం కాలేదండి. మనం విడిపోతే ఒక ఆశ పంచుకోవాలంటే ఒక రోజు పంచుకుంటామా, నెలలో పంచుకుంటామా, సంవత్సరం పంచుకుంటామా? కోట్లానే జరిగితే 4 ఏళ్ళు కావచ్చు, 5 ఏళ్ళు కావచ్చు, కోట్ల బట్టి. సామర్థ్యం పోతే ఒకే వారంలో పంచుకుంటాం. అదే అలిగేషన్లు వస్తే ఒక నెల అవుతుంది, 2 నెలలు అవుతుంది. అదే కోట్లాట్లు వస్తే కోట్లు వేస్తే స్థలాలు పడవచ్చు మీ ఆశ తప్పించుకోవడానికి. మాత్రమే ఈ రోజు డ్యామేజ్ లో అక్కడి నుంచి అసెంబ్లీకి పోవాలి, అసెంబ్లీ నుంచి పార్లమెంట్ పోవాలి, పార్లమెంట్ నుంచి రాష్ట్రపతి పోవాలి. రాష్ట్రపతి ముద్ర కోరితే అప్పుడు తెలంగాణ సినిమా సపరేట్ అవుతుంది అనుకుంటారు. కానీ ఇది కాదు. మనకి ఇంకా సుప్రీంకోర్టు ఉంది. మన వాళ్ళు లాయర్లు అందరూ కూడా మనకు సపోర్ట్ ఉన్నారు. ఉద్యోగస్తులు ఇవన్నీ ఆల్రెడీ కేసు చేసినారు. కేసు చేస్తే ఇక ఇంకా విభజించాలి కదండి. విభజించిన తర్వాత మాకు కేసు అయ్యండి, మేము ఆ రోజు పట్టిస్తాం. ఆర్టికల్ 3 ప్రకారము ఆ రోజున మేము ఈ విధంగా ఆల్రెడీ ఏపీ స్టేట్ డివైడ్ అయిపోయింది. ఏపీ స్టేట్ భాష ప్రయుక్త రాష్ట్రంగా ఈ రోజున మనం ఎన్ని స్టేట్లు ఉన్నాయి, అన్ని స్టేట్లో నెంబర్ 1 ఆంధ్రప్రదేశ్. ఆల్ఫాబెట్ ప్రకారము 1వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. అరుణాచల్ ప్రదేశ్ 2వ స్థానంలో ఉంది. నెంబర్ 1 మనం ఆంధ్రప్రదేశ్ ముందు ఉన్నాం. మరి ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయిపోతే సీమాంధ్ర తెలంగాణ అనేది చాలా కిందికి వచ్చేస్తాయి. ఈ రోజున కూడా తెలంగాణ వాళ్ళు విడిపోదాం అంటున్నారు. కానీ విడిపోతే వాళ్ళకి ఏం లాభం అని చెప్పడం లేదు. ఏం లాభం అని చెప్పడం లేదు. వాళ్ళు ఏం చెప్పడం లేదు. మనం వెనకబడినామంటారు. తిరిగి కాబట్టి 2 సంవత్సరాలు తిరిగి కోట్ల ఖర్చు చేసి ఎన్నో పేజీలు సమర్పిస్తే అందులో తెలంగాణ ముందుంది, తెలంగాణ డెవలప్ జరిగింది. అదే సీమాంధ్రలో రాయలసీమ చాలా వెనకబడిందని చెప్తే కూడా ఇవన్నీ కాదండి, పక్కన పెట్టాం. అది కూడా తెలుసుకోవడానికి అని హైకమాండ్ చేస్తుంది. మొన్న మరి మన ఒక బిల్లు ఒక ఆర్డినెన్స్ వచ్చింది. ఆర్డినెన్స్ తిరిగి ఉండదు. యాక్చువల్ అంటే ఆర్డినెన్స్ పాస్ అయితే ఆల్రెడీ పాస్ అయితే కూడా కేంద్రంలో ఉన్న రాహుల్ గాంధీ అంటే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరైనా 2 నెలలు జైలు శిక్ష అనుభవిస్తే 2 సంవత్సరాలు